రుయా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. పులివెందుల రాజీవ్ కాలనీకి చెందిన 3 ఏళ్ల మహి 4 రోజుల క్రితం ప్లాస్టిక్ క్యాప్ ను మింగడంతో అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. దగ్గు, శ్వాసకోశ సమస్యలతో వచ్చిన బాలుడిపై చేసిన సిటీ స్కాన్ లో క్యాప్ కనిపించింది. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఏబి జగదీష్ బృందం రిజిడ్ బ్రోంకోస్కోపీ ద్వారా ఆ క్యాప్ ను సాఫీగా బయటకు తీశారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం రుయా హాస్పిటల్లో ఇదే మొదటిసారి. చిన్నారి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. నేను డాక్టర్ పద్మ, అనస్థీషియా ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అండి. మా దగ్గరికి 4 సంవత్సరాల పాలే మహి అనే అబ్బాయి డిసెంబర్ 1న రూయా హాస్పిటల్కి పీడియాట్రిక్స్ ఓటీ పీడియాట్రిక్ ఓటీకి వచ్చారు. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే హెవీ క్విక్ క్యాప్ను మింగేసి వచ్చాడు. వచ్చిన టైంలో బాబు కండిషను అంటే కంటిన్యూస్గా దగ్గు ఉండడము, ఆయాసం ఉండడము అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పడిపోయినాయి. సో వెంటనే తీసుకొని అది రిమూవ్ చేయడానికి అనస్థీషియా ఇచ్చాము. అనస్థీషియా ఇచ్చిన టైంలో కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. అయినా అంటే బాబుని సేవ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రికాషన్స్ తీసేసుకొని జాగ్రత్తగా చేసేసి సేఫ్గా బయటికి పంపించడం జరిగింది. 24 గంటల అబ్జర్వేషన్లో ఉండేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాబు బాగున్నాడు. బాగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. తర్వాత దగ్గు తగ్గిపోయింది, ఆయాసం అలాంటివి ఏమీ లేకుండా బాబు కండిషన్ బాగా ఇంప్రూవ్ అయింది. మా పేరు మా ఊరు పులివెందుల. బాబుకు మామూలుగా ఏందైనా తెలీదు, మింగినాడు ఏదో అని హాస్పిటల్ వెంటే ఏదో ఉంది లోపల స్కాన్